అందరికీ నమస్కారము. మనకు ఇదివరలో ఈ యొక్క మాఫియా గ్యాంగు లేదా రౌడీ షీటర్స్ లేదా హార్డ్ కోర్ క్రిమినల్స్ కొందరిని భయకంపితులను చేసి వారి నుండి ప్రాపర్టీ పొందుతుండ్రి. అట్లా దానిలో ఎక్స్టార్షన్ అని అంటారు. అది సాధారణ మీనింగు. మనం ఎక్స్టార్షన్ ఇంతకుముందు మనకు ఐపీసీలో 383 నుంచి 389 వరకు ఉండే. ఇప్పుడు అది 308 క్లాజ్ 1 నుంచి క్లాజ్ 7 వరకు మనకు భారతీయ న్యాయ సంహితలో ఉన్నది. అంటే దీని సాధారణ అర్థం అంటే ఎవరైనా అక్రమంగా ఆస్తిని పొందాలని అవతల వ్యక్తిని భయాందోళనకు గురి చేసి తద్వారా ఆ వ్యక్తి నుండి ఆ ఆస్తిని పొందితే అప్పుడు మనం ఎక్స్టార్షన్ అని అంటాము. దీన్నే బ్లాక్ మెయిల్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ డెఫినేషన్ చదువుము. సెక్షన్ 383 ఐపీసీ, ఇప్పుడేమో 308(1). అంటే ఎక్స్టార్షన్ అంటే ఏంటంటే దాని మీనింగు ఎవరైనా అక్రమ అర్జన కొరకై అంటే అక్రమంగా లబ్ధి పొందాలని అతను కోరిన విధంగా ఏదైనా ఆస్తిని ఇవ్వకపోతే ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తికి కానీ లేదా అతనికి సంబంధించిన వ్యక్తికి కానీ హాని అంటే ఇంజురీ కలుగజేస్తానని బెదిరించినచో ఆ బెదిరింపునకు గురైన వ్యక్తి లేదా అతను సూచించిన వ్యక్తి కానీ అందజేసినచో అది ఎక్స్టార్షన్ అయిపోయినట్లుగా చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు మనకు ముఖ్యాంశం దీంట్లో ఏంది, అక్రమార్జన అనేది మనం ఇంతకుముందే మనకు తెలుసు. దొంగతనంలో అంటే చట్టరీత్యా అధికారం లేనటువంటిది, దాన్ని చట్ట వ్యతిరేక పద్ధతుల ద్వారా పొందినచో దాన్ని మనం ఏమంటాము, అక్రమ అర్జన అని అంటాము. తర్వాత నెక్స్ట్ దీంట్లో ఏంది, బెదిరించడం అంటే థ్రెటనింగ్. ఎలాంటి థ్రెట్, ఆ బెదిరింపులకు అతను గురి అయి ప్రాపర్టీని అందజేయడం. అంటే బెదిరించడం అంటే ఎట్లా, నువ్వు ఇవ్వకపోతే నేను నీ మీద దేవునికి ప్రార్థన చేస్తా, నువ్వు నాశనం కావాలి, అలాంటి బెదిరింపు కాదు. అది డైరెక్ట్గా అతనికి ఇంజురీ అంటే మనం ఎప్పుడైనా సెక్షన్ 44 ఐపీసీ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 2 క్లాస్ 14లో చెప్పబడింది. ఒక వ్యక్తికి చట్ట వ్యతిరేకముగా అతని శరీరంకు కానీ అతని యొక్క గౌరవానికి కానీ అంటే రెప్యుటేషన్కి కానీ లేదా అతని మైండ్కి అంటే మనసుకు కానీ లేదా అతని ప్రాపర్టీకి కానీ కీడు తలపెడితే అలాంటి దాన్ని ఇంజురీ అని అంటారు. ఈ ఎక్స్ట్రాక్షన్కు ఉదాహరణ సింపుల్గా చెప్తాను. ఒక వ్యక్తి యొక్క ఇంటి పక్కకు ఇంకొకరి ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ను నాకు అమ్మాలి, ఇంత ధరకే అమ్మాలి, లేకుంటే నిన్ను కానీ నీకు సంబంధించిన వ్యక్తులను కానీ నాశనం చేస్తా, చంపేస్తా, నీ ఆస్తిని కుటుంబాన్ని యొక్క పరువును బయటకి ఇడుస్తానని చెప్పి బెదిరించి అతనికి ఉన్న ప్లాట్ను పక్కలో అతని వేరే వ్యక్తి ప్లాట్ను తక్కువ రేట్లో ఇతని పేర ఉన్నట్టు చేసుకుంటే అది ఎక్స్ట్రాక్షన్ అని అంటారు. ఒక వ్యక్తికి బెదిరియడం, నీ జేబులో ఉన్న పర్సు తీసి నాకు ఇవ్వాలి, లేకుంటే నీకు నష్టం కలగజేస్తా, నిన్ను హతం చేస్తా, నిన్ను చంపేస్తానంటే వాడు భయపడి ఆ పర్సు తీసి ఇస్తే అది కూడా ఎక్స్టార్షన్ అనమాట. అంటే ఎక్స్టార్షన్ యందు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ రెండు వస్తాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కంటే మనం వాల్యుబుల్ సెక్యూరిటీ అనేది సెక్షన్ 30 ఐపీసీలో ఉంది. కొత్త సెక్షన్ ఏమో సెక్షన్ 2 క్లాస్ 31 బిఎన్ఎస్లో చెప్పబడింది. అంటే డాక్యుమెంట్స్ ద్వారా ఒక స్టాట్యూటరీ రైట్స్ని కానీ లేదంటే అవతల వ్యక్తి పైన స్టాట్యూటరీ బాధ్యతను కానీ ఏర్పరచుకోవటము, లేదా అవతల వ్యక్తి తన యొక్క హక్కులను ఈయన పరంగా విడుదల చేసుకోవడము, లేదా హక్కులో ఏదైనా మార్పులు చేర్పులు ఇతనికి లాభం వచ్చేటట్లు చేయించడము, ఈ విధమైన వ్రాయబడినటువంటి దస్తావేజులను వాల్యుబుల్ సెక్యూరిటీ అని అంటారు. ఇంకా చెప్పాలంటే సేల్ డీడ్స్, గిఫ్ట్ డీడ్స్, రెంటల్ డీడ్స్, ప్రామిసరీ నోట్ రాపించుకోవడము లేదా మార్ట్గేజ్ చేయడము, ఇవన్నీ వాల్యుబుల్ సెక్యూరిటీస్ కింద వస్తాయి. అది కూడా మన ఎక్స్టార్షన్ కింద వస్తాయి అన్నమాట. దొంగతనములేమో నేరస్తుడు బాధితుని యొక్క స్వాధీనం నుండి తీసుకుంటాడు. కానీ ఎక్స్టార్షన్లో మాత్రము బాధితుడు తనకు తానే తన చరాస్తిని కానీ స్థిరాస్తిని కానీ భయపెట్టిన వ్యక్తికి కానీ భయపెట్టిన వ్యక్తి సూచించిన వ్యక్తికి కానీ ఇస్తాడనమాట. సో ఇంతకుముందుకు మనకు 384 ఐపీసీలో ఎక్స్ట్రాక్షన్కు 3 సంవత్సరంలో జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటి యుక్తంగా ఉండే. కానీ ఇప్పుడు మనకి ఈ శిక్ష చాలా మార్పు చేసినారు. ఇప్పుడు 308 క్లాస్ 2 కింద ఎక్స్ట్రాక్షన్కు పనిష్మెంట్ ఎంత అంటే 7 సంవత్సరాల వరకు సాధారణ లేదా కఠిన కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండింటి యుక్తంగా. తర్వాత మనకు సెక్షన్ 308 క్లాస్ 3, ఇంతకుముందు 385 అంటే పుట్టింగ్ ఏ పర్సన్ అండర్ ఫియర్ ఆఫ్ ఇంజురీ ఇన్ ఆర్డర్ టు ఎక్స్టార్ట్ అంటే బలద్గ్రహణము చేయుటకై ప్రయత్నం చేసేదాన్ని
మనం 385 ఐపీసీలో ఉండే ఇప్పుడు 308 క్లాస్ 3 కింద అనమాట. అంటే కేవలం బలద్గ్రహణం కొరకు హానిని కలుగా చేస్తానని బెదిరించినటువంటి చర్య. అట్లా బెదిరిస్తేనే వాడు ఆ బెదిరింపుకు గురే ఆస్తి ఇయ్యడు. కానీ బెదిరించడాకలా వచ్చి పోలీసుల్లో దరఖాస్తు ఇస్తే ఓన్లీ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు ఎక్స్టార్ట్ అనమాట. ఇందులో శిక్ష మనకు 385 ఇంతకుముందు ఉండే, ఇప్పుడేమో 308 క్లాస్ 3 కింద 2 సంవత్సరముల కఠిన లేదా సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా రెండింటి యుక్తంగా ఉంది. అయితే మనకు ఎప్పుడైనా సరే ఈ బలాత్కార ప్రయత్నం చేసినప్పుడు దరఖాస్తు ఇస్తే ఇది కాగ్నిబుల్ అఫెన్స్ కనుక కేసు కడతాము. కట్టి మనం ఏం చేస్తాం, డెకాయ్ ఆపరేషన్ చేపిస్తాం అనమాట. అంటే విక్టిమ్ చెప్తాం, వాడు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు అడిగినట్లు మేమంతా మఫ్టీలో ఉండి చుట్టుపక్కల ఉంటామని చెప్పినప్పుడు వాడు అడిగిన ఆ విధంగా చేసి ఆ మఫ్టీలో ఉండి ఆ పోలీసులు చెప్పిన ట్రాప్ ప్రకారంలో ఆ ఎవరైతే ఎక్స్టార్షనిస్ట్ ఉన్నాడో వాడు ఆ డబ్బుల కోసము ఆస్తి కోసం మన దగ్గరికి వచ్చి తీసుకున్న తర్వాత అప్పుడు మనం పోలీసు ట్రాప్లో నడుస్తుంది కనుక పోలీసులు వాళ్ళు అన్ని తీసుకున్న తర్వాత వాడిని పట్టుకుంటే అప్పుడు ఎక్స్టార్షన్ కంప్లీట్ అయినట్లుగా ఉంటుంది. తర్వాత ఎక్సలెంట్గా ఎవిడెన్స్ ఉంటుంది. మనకి ఎక్స్టార్షన్లో ఎవిడెన్స్ ఏంది, బాధితుడు చెప్తాడు వాడు ఇట్లా బెదిరించినాడని, అందుకు నేను ఇచ్చినానని. సో కానీ ఇప్పుడు అటెంప్ట్ ఎక్స్టార్షన్ వచ్చిన కల్లా ఇక్కడ డిస్టింక్ట్గా ఇది ఒక అఫెన్స్ మనకు అప్పుడు 308 క్లాస్ 2 కింద బిఎన్ఎస్లో వస్తుంది. ఇది ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ట్రాప్ విట్నెస్లు, డైరెక్ట్ వాళ్ళు ఇస్తున్నప్పుడు చూసినటువంటి విట్నెస్లు, తర్వాత వాడు తీసుకొని పోతుంటే వాడిని పట్టుకోవడము, ఇది చాలా ఎక్సలెంట్ ఎవిడెన్స్ అనమాట. ఎక్స్టార్షన్లో రకాలు అంటే ఆ బెదిరింపు యొక్క గ్రావిటీని బట్టి శిక్షలు కూడా మారిపోయినాయి. ఇప్పుడు 308(5)లో చూద్దాం, మనకు 4 తర్వాత చెప్తాం. 308(5)లో ఇట్ ఈస్ ఈక్వల్ టు 386. అంటే ఇక్కడ బెదిరింపు చర్య ఎట్లా ఉందంటే, నిన్ను చంపుతాము అని కానీ తీవ్ర ఘాతకం కలగజేస్తానని బెదిరించి ఆ బెదిరింపునకు గురైన వ్యక్తి కదా ఆ యొక్క ఆస్తిని లేదా మనీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీని ఇచ్చినప్పుడు దానికి శిక్ష 10 సంవత్సరాల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష మరియు జరిమానా విధించబడును. ఇంతకుముందు మనకు 386లో ఉండే, ఇప్పుడు 308 క్లాస్ 5లో ఉంది. అయితే మనకు ఇంకోటి అటెంప్ట్ ఎక్స్టార్ట్ బై పుట్టింగ్ ఏ పర్సన్ అండర్ ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ కాజింగ్ గ్రీవియస్ అటెన్ అంటే ఆడి వరకే డిస్టింక్ట్గా ఒక అఫెన్స్. అది మనకు 308 క్లాస్ 4లో ఉంది, 387 ఐపీసీలో చెప్పబడింది అనమాట. సో అగ్రవేటివ్ సిచ్యువేషన్ అనమాట. 386 ఐపీసీ ఉండే, ఇప్పుడు మనకు అది 308 క్లాస్ 5లో వచ్చింది. అలాగే ఓకే అటెంప్ట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్టార్ట్ అంటే అటెంప్ట్ ఎక్స్టార్ట్ బై పుట్టింగ్ ఏ పర్సన్ అండర్ డెత్ ఆర్ కాజింగ్ గ్రీవియస్ అంటే ఆడి వరకే జరిగితే అది డిస్టింక్టివ్ అఫెన్స్గా మనము 387 ఐపీసీలో పెడతామన్నమాట. దీనికి శిక్ష 7 సంవత్సరాల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష ఉంది. అలాగే ఇలాంటి ఇంతకుముందు చెప్పినాం ట్రాప్ ద్వారా అది అఫెన్స్ను కంప్లీట్ చేసి అగ్రవేటెడ్ ఫామ్లో మనము సెక్షన్ మార్చొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. మనం చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనకు 308 క్లాస్ 6 ఉందన్నమాట. అంటే నీ మీద ఒక నిందం మోపబడతా ఎలాంటి నిందంటే అందులకు జీవిత కారాగార శిక్ష లేదా మరణదండన లేదా 10 సంవత్సరాల వరకు శిక్ష ఉన్నటువంటి అపరాధము నీ మీద మోపుతా. అట్లా చేయకూడదంటే నువ్వు నాకు కోరిన డబ్బు ఇవ్వాలని, ఆస్తి ఇవ్వాలని కానీ వాల్యుబుల్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరితే అది 308 క్లాస్ 6 అంటే అక్యుజేషన్, ఒక నిందమోపడం. అది నిజమైంది ఉండొచ్చు, ఫాల్స్ ఉండొచ్చు. ఇప్పుడు వాడు నిజంగా మర్డర్ కేసులో వాడి పేరు ఎక్కడ రాలేదు, కొడుక నువ్వు ఉన్నావు నాకు తెలుసు నువ్వు అని బెదిరిస్తున్నా వస్తుంది, లేదా ఫాల్స్ పెట్టినా వస్తుంది అనమాట. ఇట్ మే బి ట్రూ అక్యుజేషన్ ఆర్ ఫాల్స్ అక్యుజేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది 308(6) కింద. తర్వాత మనకు 308 క్లాస్ 7 అనమాట. అది దాంట్లో ఏం చెప్పబడిందంటే ఇప్పుడు నేను చెప్పిన నింద ఉంది కదా, దానికి అటెంప్ట్ చేస్తే అంటే నీ మీద ఒక ఫాల్స్ ఒక అక్యుజేషన్, ఫాల్స్ ఆర్ రియల్ అక్యుజేషన్ చేస్తారని బెదిరిస్తాడు. ఒకవేళ నువ్వు ఈ ప్రాపర్టీ ఇస్తే నేను ఏం చేయను లేకుంటే అని బెదిరిస్తే దానికి భయపడి వాడు బెదిరించిన వెంబడి బాధితుడు వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే అది మనం 308 క్లాస్ 7 దట్ ఈస్ అటెంప్ట్ ఎక్స్టార్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అక్యుజేషన్ అనమాట. ఆరు వరకే డిస్టింక్టివ్ అఫెన్స్ అది మనం 389 ఐపీసీలో చెప్పబడింది. ఇప్పుడేమో 308 క్లాస్ 7 కింద చెప్పబడింది అనమాట. సో దీంతో ఎక్స్టార్షన్ సంబంధించిన అన్ని అపరాధాలు అయిపోయినాయి.